హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్స్. ఇవాళ కొత్త కూర్చుని మోడల్ చూపిస్తానండి. శారీ కలర్ వచ్చేసి పింక్ అండ్ క్రీమ్ కలర్ శారీ అండి. కలర్స్ వచ్చేసి గోల్డ్ కలరు, పింక్ కలర్ యూస్ చేస్తున్నానండి. థ్రెడ్స్ వచ్చేసి ఇదిగోండి, ఈ రింగ్ బీడ్స్, ఈ డిజైనర్ బీడ్స్ అండ్ 4mm రౌండ్ బీడ్స్, స్మాల్ బీడ్స్ ఉపయోగిస్తున్నానండి. డిజైన్కి వచ్చేసి దీని ట్యాగ్స్ వచ్చేసి 100 స్టాండ్స్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ప్రిపరేషన్ కూడా చూపిస్తాను మీకు ఒకటి, ఓకేనా. 100 స్టాండ్స్ తీసుకున్నాండి, పింక్ అండ్ గోల్డ్. అటాచ్ చేయడానికి 4 స్టాండ్స్ పింక్ కలర్ థ్రెడ్. ఓకేనా. ఫస్ట్ ఒకటి వేద్దామంటే యాజులు వచ్చేసి పింక్ కలర్ వేద్దాము. ఈ రింగ్ ఉంది కదా, ఈ హోల్స్ అనేది సైడ్కి వచ్చేట్టుగా కనిపిస్తుందా, హోలు ఇలా సైడ్కి వచ్చేట్టుగా. ఈ మధ్యలోంచి థ్రెడ్ మనకు కరెక్ట్ లెంత్ చూసుకోవాలండి. నేను 2 ఇంచెస్ పెడుతున్నాను లెంత్ వచ్చేసి. అటాచ్ చేసుకోవాలి. 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకోవాలి దీనికి. మన శారీకి ఎలా అయితే ట్యాజులు వేసుకుంటాం, దీనికి కూడా సేమ్ అలాగేనండి. 2 or 3 టైమ్స్ నాట్ వేసుకోవాలి. త్రీ టైమ్స్ వేసుకోవాలండి నాట్. తర్వాత దీంట్లోంచి ఇలా దించేసేయాలి నీళ్ళు. తర్వాత ఈ వెనక నుంచి ఇట్లా నీళ్ళు తీసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు కరెంట్ లెంత్ చూసుకుని చూసారా ఎలా ప్రిపేర్ అయిందో. సేమ్ అలాగే ఇవన్నీ చేసుకున్నానండి నేను, ఓకేనా. స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ చేసుకుంటే 1 అవర్లో అయిపోద్దండి. ఫస్ట్ శారీకి వచ్చేసి నాట్ వేసుకోవాలి. మనం ఎప్పుడు నాట్ వేసుకుంటాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే. ఓకేనా. ఫస్ట్ ఆల్రెడీ కొంచెం చేశానండి, మిగతా మీకు కంటిన్యూషన్ చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఈ 4mm రౌండ్ బీడ్, కరెక్ట్ లెంత్ చూసుకుని తర్వాత స్మాల్ బీడ్. ట్యాజుల్ ఉంది కదా, ట్యాజుల్కి మధ్యలోంచి డిజైనర్ బీడ్. తర్వాత ఇట్లా చూడండి, ఇలా వచ్చిన డిజైన్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. రింగ్ బీడ్ ఎక్కించిన తర్వాత స్మాల్ బీడు, ఇది ఎక్కించిన తర్వాత కరెక్ట్ లెంత్ చూసుకుని మనం అటాచ్ చేసుకోవాలి శారీకి. చూసారా, కరెక్ట్గా ఇట్లా అటాచ్ చేయండి, ఓకేనా. తర్వాత మళ్ళీ 4mm బీడ్. తర్వాత స్మాల్ బీడ్. ఓకేనా, కరెక్ట్గా ఎంత చూసుకోవాలండి. తర్వాత మళ్ళీ 4mm బీడ్. తర్వాత స్మాల్ బీడ్.
తర్వాత వచ్చేసి గోల్డ్ వేసాం కదా మనం పింక్ కలర్ మళ్ళీ డిజైనర్ బీడ్ ఓకేనా చూసారా ఓకే దీనికి స్మాల్ బీడ్ అటాచ్ చేసుకోవాలి ఈ రింగ్ బీడ్ స్మాల్ బీడ్ కలిపి శారీకి అటాచ్ చేసుకోవాలి మనం అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అన్నమాట చూసారా ఇలాగే మళ్ళీ 4 mm స్మాల్ 4 mm స్మాల్ చూసారా తర్వాత పింక్ వేసాం కదా గోల్డ్ దానికి కూడా తర్వాత ఈ స్మాల్ బీడ్ ఎక్కించి అప్పుడు మనం శారీకి అటాచ్ చేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అన్నమాట చూసారా అలాగే కంటిన్యూషన్ సేమ్ 4 mm స్మాల్ 4 mm రింగ్ బీడ్ ఇలాగా పింక్ గోల్డ్ కలర్ ట్యాజెస్ ఇలా అటాచ్ చేసుకుంటే శారీ మొత్తం చేసుకోవటండి ఓవరాల్ శారీ లుక్ చూపిస్తానండి మొత్తం చేసేసి ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ శారీ ఓవరాల్ లుక్ పింక్ అండ్ గోల్డ్ కలర్ శారీ ఇదిగోండి శారీ ఓవరాల్ లుక్ ఈ ట్యాగ్స్ కానీ ప్రిపేర్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్